హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇదిగో పాలు అయితే కాస్తున్నా. టెంట్ ఇదిగో, టెంట్ వేసుకున్నాం. పొద్దునే చూపిస్తాను మీకు టెంట్ మొత్తం అంతా. ఇదిగో ప్రస్తుతానికి అయితే పాలు అయితే కాస్తున్నా. పాలు ఇదిగో నా చైర్ ఇది. అదంతా మొత్తం బీచ్, అది కన్యాకుమారి బీచ్. మీకైతే రేపు పొద్దునైతే చూపిస్తాను అదంతానే. ఓకే, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. గుడ్ మార్నింగ్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో రామేశ్వరం దగ్గర. ఇదిగో నైట్ అయితే టెంట్ ఇక్కడ వేసుకున్నాం. మేము టెంట్ వేసుకున్న తర్వాత పొద్దున్న వేసి చూసేసరికి ఈ ఆరెంజ్ కలర్ది క్లాత్ అయితే ఊడిపోయింది. సో చూడండి, ఇక మా బండి, మా టెంట్, చుట్టూ లొకేషన్ బాగుంది కదా బీచ్ పక్కన. సో మార్నింగ్ లేచి లెగ్గానే ఇలా బీచ్ పక్కన ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు. లొకేషన్ అయితే సూపర్ ఉందబ్బా. బోట్లు, బాటి పడవలు ఇవ్వండి. ఏం లేదు, ఈ వీడియో తీయడానికి ఏంటంటే మా రాజా గారిని కూడా ఇందులో చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. సో ఇప్పుడైతే మేము మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాం. ఇది ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రామేశ్వరం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. చూడండి, రామేశ్వరం అటు సైడు ఇటు సైడు టూ సైడ్స్ రోడ్డుకి మొత్తం బీచ్ ఉంటుంది. మధ్యలో రోడ్డు. రామేశ్వరం అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. సూపర్ ఉంది వ్యూ అయితే. నిజంగా నైట్ చూసిన దానికి ఒక డిఫరెంట్ ఇది ఉండే, ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. పొద్దున్నే చూస్తున్నప్పుడైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇప్పుడైతే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా దగ్గరికి అయితే వచ్చేసాం మేము. చూస్తున్నాం కదా, అదే రోడ్డు కట్టి ఇటు రోడ్డు పోయకుండా అయితే రాళ్ళు అయితే స్టెప్స్ అయితే పెట్టారు. బీచ్ వాటర్, సముద్రం వాటర్ కూడా అయితే పైకి వస్తుంది. చాలామంది అక్కడ లోకల్స్ అయితే ఉన్నారు. లోకల్స్ ఏంటంటే అక్కడ ఫుడ్ స్టాల్స్ అవి పెట్టారు. అంత ప్రాపర్గా దొరకవు కానీ ఏదో పర్లేదు ఫుడ్ స్టాల్స్ అయితే. ఇంకో విషయం ఏంటంటే అక్కడ వచ్చేసి మనకి థమ్స్అప్ లాంటివి ఏమీ దొరకవు అక్కడ. ఓన్లీ నార్మల్ డ్రింక్సే. అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి. ఫిషెస్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, అవి కూడా బాగానే దొరుకుతాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది వచ్చేసి ధనుష్కోటి డెడ్ ఎండ్ పాయింట్. ఇది చూస్తున్నారు కదా, ప్రతి రీల్స్లోని అన్నిటిలోని వచ్చేది అదే, ఆ డెడ్ ఎండ్ పాయింటే అది. అసలు ఖాళీ లేదు, అందరూ స్వాములతోటే ఉన్నారు. ఫుల్గా స్వాములే మొత్తం అంతానే. చూస్తున్నారు కదా, షాప్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి. అంటే ఓన్లీ మన సీలో దొరికే ఇక్కడ ప్రోడక్ట్స్ అమ్ముతారు. సో దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి అవి అమ్ముతారు. సో అంతా బాగానే ఉంది, అయితే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. ఫుడ్ అయితే నాట్ మచ్, అంత అయితే లేదు ఫుడ్ అయితే. సో ఇది అనమాట విషయం. ఓకే, ఇది మన ఇండియా లాస్ట్ రోడ్ అయితే ఇది. ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఇండియా లాస్ట్ రోడ్డు. మనకి వచ్చేసి అక్కడ దూరంగా అయితే ఒక ఐలాండ్ అయితే కనిపిస్తుంది. అది ఏంటనేది మనకే తెలీదు. సో ఎండ్ ఆఫ్ ది డే, దిస్ ద లాస్ట్ రోడ్ ఆఫ్ ది ఇండియా. ఇది మన లాస్ట్ రోడ్, ఇండియాకి చిహ్నం ఇది. సో ఫైనల్లీ మా రాజాగారితో అయితే నేను ఇండియా లాస్ట్ రోడ్కి అయితే వచ్చా. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మై బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య, నీ వల్లే నేనైతే ఈ ట్రిప్ అయితే వేసాను. అంటే నువ్వు ఇచ్చిన బండి ద్వారా నేనైతే ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ నువ్వు ఈ ట్రిప్ వేయాలనుకున్నావు, కాకపోతే నేను కంప్లీట్ చేసేది. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ధనుష్కోటిలో ఉన్నాం. ఇది బ్యాన్ చేసిన పోర్ట్ ఏరియా అనమాట ఇది ధనుష్కోటిలో. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి పూర్వం నుంచి ఇప్పుడు ఏదైతే బెడ్ మీద ఉన్నామో మనం, ఈ బెడ్ వచ్చేసి మనకి పోర్టుకి సంబంధించింది. ఏంటంటే మన పాత షిప్పింగ్ కంపెనీస్ అన్నీ దీని నుంచి మొత్తాన్ని చేసినాయి. ఇప్పుడైతే దీని అయితే బ్యాన్ చేశారు. లోపలికి రావడానికి కూడా లేదు, మాకు కంచి కింద ముళ్ళు అవన్నీ వేసి పెట్టారనమాట. సో మేమైతే కొంచెం అది దాటైతే వచ్చాము. చిన్నవి పెద్ద ఏం కాదు, చిన్నది జస్ట్ అంతే. కాకపోతే ఇంకొంచెం సేపు ఆగితే ఇక్కడికి ఎవరిని రానివ్వరు. కానీ వ్యూ అయితే మటుకి పీక్స్ అబ్బా, నిజంగా చూడవలసిన ప్లేస్ అసలు. నిజంగా ఇంకో విషయం చెప్పాలి, మీరు ఇలా రండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ బీచ్కైనా వెళ్ళండి, వైజాగ్, మన భీమవరం పక్కన ఉన్న పేరుపాలెం, ఇంకా నరసాపురం, ఇంకా ఏ బీచ్కైనా వెళ్ళండి అబ్బా, కానీ ఈ వాటర్ చూపించండి నాకు. ఇది అసలైన బీచ్ వాటర్ అంటే మన ఇండియాలో ది బెస్ట్ బీచ్ వాటర్ ఏదైనా ఉందంటే ఇదే. అది అసలు ఎంత గ్రీన్ కలర్ ఉందంటే చూడ్డానికి ఏంటి, కలర్ ఏంటి, నీట్ అనమాట. ఇంకా ఎంత నీట్ అంటే అంత నీట్ ఉంది. అసలు వ్యూ చూడండి, ఎక్స్ట్రాడినరీ వ్యూ అయితే మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ. మిస్ అవ్వద్దు, అందరూ రండి. ఇంకో విషయం ఏంటంటే అందరికీ తిరగాలని ఉంటుంది, కానీ ట్రావెలింగ్ చేయడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు యాక్సెసరీస్ అన్నీ తెచ్చుకోండి. ఇక్కడ మనకి డ్రింక్స్ కానీ ఏమీ దొరకవు. డ్రింక్స్ దొరికినా సరే లిమిటెడ్గా దొరుకుతాయి, అన్నీ కూడా దొరకవు. థమ్స్అప్ ఏం దొరకవు, అసలు వరస్ట్. అసలు ఆ ఒక్క విషయంలో అయితే నాకు ధనుష్కోటి నచ్చలేదు. ఇంకా రిమైనింగ్ ప్రతి దాంట్లోనైతే ధనుష్కోటి నచ్చింది. ఫుడ్ కూడా మనకి ఎక్కడంటే రామేశ్వరం టెంపుల్ వెనకాలైతే ఫుడ్ చాలా బాగుంది. ఇంకా నేను వేరే చోట అయితే తినలేదు. ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు ఏంటంటే మనం రాముడు బాణం వల్ల ఆవిర్భవించిన బావి దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు ఇంత సముద్రం అంతా సాల్ట్ వాటర్ కదా, కానీ ఈ ఒక్క బావి దగ్గర మట్టికి స్వీట్ వాటర్ అయితే దొరుకుతుంది. అక్కడికైతే వెళ్తున్నాం మనం. ఓకే చూడండి, ఇదిగో ఇదే ఆ బావి. ఇదే ఆ బావి. ఫుల్లీ సాల్ట్ వాటర్. చూడండి, చిన్నపిల్లలు కూడా తాగేస్తున్నారు, హెల్త్ మంచిది. సో ఇప్పుడు ధనుష్కోటి అయితే కంప్లీట్ అయింది. ధనుష్కోటి నుంచి అయితే ఇప్పుడు మేము కన్యాకుమారి అయితే బయలుదేరిపోతున్నాం. సో విల్ మీట్ ఇన్ కన్యాకుమారి. ఓకే బాయ్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ మనం వచ్చేసి కన్యాకుమారిలో అయితే కలుద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.